అనగనగా ఒక అడవి. ఆ అడవిలో అన్ని జంతువులు సంతోషంగా కలిసిమెలిసి జీవించేవి. కానీ అడవి మధ్యలో ఒక సింహం నివసించేది. అది ప్రతిరోజు ఒక జంతువుని పట్టుకొని తినేది. జంతువులన్నీ భయంతో జీవనం గడుపుతూ ఉండేవి. ఒకరోజు జంతువులన్నీ కలిసి సమావేశమై సింహాన్ని ఆపేందుకు ఒక పరిష్కారం కనుక్కోవాలని భావించాయి. రోజూ సింహం మన జంతువులని తినేస్తోంది. ఇలా ఎంతో కాలం సహించలేం. అవును, కానీ దానికి మనం ఏమి చేయగలం? దానికి ఎదురొడ్డి నిలబడితే మన ప్రాణాలు పోతాయి. నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను సింహాన్ని మాయ చేస్తాను. నువ్వా? అది ఎంత ప్రమాదమో తెలుసా? ప్రమాదమన్నా సరే నాకు ధైర్యం ఉంది. అది మనందరం కలిసి చేయాల్సిందే. కుందేలు మెల్లగా నడుచుకుంటూ సింహం దగ్గరకు వెళ్ళింది. హే, ఎక్కడ ఉన్నావు? నా ఆహారం ఆలస్యంగా ఎందుకు వచ్చింది? సింహరాజా, నేను త్వరగా రావడానికి ప్రయత్నించాను, కానీ మధ్యలో మరో సింహం నన్ను అడ్డుకుంది. ఇంకో సింహమా? నా అడవిలో? ఆహా, నన్నెవరూ ఎదిరించలేరు. అది ఎక్కడ ఉంది? నేను దాన్ని ఒక బావి దగ్గర చూశాను. మీకే చూపిస్తాను అని చెప్పి సింహాన్ని బావి దగ్గరికి తీసుకొని వెళ్తుంది. రాజా, ఆ సింహం బావిలోనే ఉంది. మీ తీరుకో సవాల్ విసురుతోంది. నేను దాన్ని ఇప్పుడే ఓడిస్తాను అని సింహం బావి లోపల చూస్తుంది. తన ప్రతిబింబాన్ని గమనించి దాన్ని సింహంగా భ్రమిస్తుంది. నువ్వేనా నా మీద సవాలు విసిరింది? దాన్ని చంపేయాలి అని సింహం బావిలోకి దూకి పడిపోయి చనిపోతుంది. ఇప్పుడు కుందేలు బావి దగ్గర నుండి అడవిలోని మిగిలిన జంతువుల దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పింది. అడవిలోని జంతువులన్నీ కుందేలుకు ధన్యవాదాలు చెప్పాయి. అప్పటి నుండి అడవిలోని జంతువులన్నీ సంతోషంగా కలిసిమెలిసి జీవించసాగాయి.